రైట్ నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజుకి చివరి రోజు అన్నట్టు వినిపిస్తుంది. ఇందాకే తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా విషయంలో మాకెక్కడ కూడా పూర్తిగా విధి విధానాలు రూపొందించలేదు. కానీ మేము ప్రజలకు మాత్రం పక్కా ఇస్తామంటున్నారు. ప్రజలకు ఏ విధంగా రైతు భరోసా ఇస్తారు? నిజంగానే రైతు భరోసా ఇస్తారా? ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధాన్ని తీసుకొచ్చి వీళ్ళు రైతు భరోసా అన్నారు. ఈ 7,000 ఇస్తాం, వాళ్ళు 5,000 ఇస్తులని. నిజంగానే రైతు భరోసా ఇస్తారా? గత 2 ఏదైతే ఖరీఫ్‌లో కావచ్చు, ఇంకో పంటకు కావచ్చు, ఎండాకాలం పంట ఎక్కడ కూడా రైతు బంధు కావచ్చు, వీళ్ళు ఏదైతే పెట్టుకున్న రైతు భరోసా కావచ్చు, ఎక్కడ కూడా పడ్డట్టు మనకు కనిపిస్తలేదు. ఇంకా ముందు ఇచ్చే పరిస్థితి ఉందా? లేకుంటే ఇంకా విధి విధానాల లోనే ఉన్నారా అనే విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఇంకోటి ఏదైతే కేటీఆర్ అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున గత 2, 3 రోజుల నుంచి రాష్ట్రంలో పెద్ద బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. ఈ విషయం కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న హైకోర్టు కూడా రాష్ట్రానికి సూచించింది. ఎక్కడ కూడా కేటీఆర్‌ని నెక్స్ట్ 10 డేస్ వరకు మీరు కేటీఆర్‌ని అరెస్ట్ చేసే వీల్లేదన్నది. వెంటనే ఈడీ కూడా కేసు బుక్ చేయడం అయింది. మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే అక్క. ముందుగా అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు మీరు? చూస్తున్నాను. ఎట్లుంది? గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉంటే 5,000 వస్తది. మేమొస్తే 7,000 ఇస్తాం. సంవత్సరానికి 15,000 ఇస్తామన్న వాళ్ళు ప్రస్తుతం రైతు భరోసా పైన ఎక్కడ కూడా విధి విధానాలు పూర్తి స్థాయిలో మేము రూపొందించాలేమన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇవాళ అసెంబ్లీ కార్యక్రమాలు గనుక చూస్తా ఉంటే ఈ రైతు భరోసా మీద చర్చ అనేటువంటి ఈ ఎజెండా అంశం ఏదైతే ఉన్నదో దాన్ని పక్కదారి పట్టిస్తూ వాళ్ళు ఏ వేదికనన్నా కానివ్వండి, ఎక్కడన్నా మాట్లాడినియండి, వేదిక ఏది, సందర్భం ఏది, ఎక్కడ మాట్లాడుతున్నాం అనే సోయి లేకుండా, కనీస స్పృహ లేకుండా కేవలం బీఆర్ఎస్ని నిందించడానికి, కేసీఆర్ని నిందించడానికి, దూషించడానికి, గత పాలనను తప్పుపట్టడానికి, గత 10 ఏండ్ల సువర్ణాధ్యాయాన్ని బంగారు అక్షరాలతో తెలంగాణ చరిత్రలో రాసుకోదగ్గ ఆ పాలనను కించపరచడానికి, అవమానించడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో ఇవాళటి ఎజెండా అంశం ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి కనీస స్పృహ ఉన్నట్టు కనిపిస్తలేదు. అంటే గతంలో వీళ్ళు బలంగా హామీ ఇచ్చిళ్ళు. రైతు డిక్లరేషన్ అన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం ఇంత చేస్తే దీనికన్నా 10 చేసి మీకు రెట్టింపు లాభం కావచ్చు, ఆదాయం మీకు ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలైన పరిస్థితులు కనిపిస్తాయి. నిజంగానే ఆ రైతులకు ఇచ్చిన మాట తప్పిందా కాంగ్రెస్ అనుకోవచ్చా? 100% తప్పింది. ఎన్నికలకు ముందే చెప్పిండ్రు కదా, ఎన్నికలకు ముందు రైతు బంధు కాదు, డిసెంబర్ 9 దాకా ఆగుండి, మేము వస్తే రైతు భరోసా ఇస్తాము, 10,000 కాదు 15,000 ఇస్తాం ఎకరానికని స్పష్టంగా చెప్పిండ్రు కదా. రైతుకి ఇస్తాము, తర్వాత రైతు కూలీలకు ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తాము అని నమ్మబలికిండ్రు కదా. ఇవాళ మేము ఇంకా విధి విధానాలే రూపొందించలేం అని నాలిక మడతెట్లేస్తారు. ఇదెక్కడ న్యాయం? ఈ దాటవేత ధోరణి ఏంది? ఇప్పటికే ఒక పంట, ఇవాళ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఒక పంట కాదు, వాళ్ళు ఇప్పుడు రైతుకి ఇవ్వాల్సింది 17,500 ఒక్కొక్క ఎకరానికి రైతుకు కాంగ్రెస్ బాకీ పడి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి రైతుకు ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడి ఉంది. ఈ బాకీ ముందు తీర్చాలి, హామీ నెరవేర్చుకోవాలి. మాట ఇచ్చారు, మాట తప్పుతున్నారు. మాట తప్పడమే కాదు, ఉన్న పథకాన్ని కూడా మీరు కొనసాగిస్తలేరు. రైతు బంధు టెన్షన్గా కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ వేళకు అందించారు కదా. ఏ రకంగా కూడా ఆయన కేసీఆర్ గారు వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత యావత్తు దేశమే ఇటు మరి చూసే విధంగా, ఈ తెలంగాణ వైపు చూసే విధంగా, నేర్చుకునే విధంగా రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అనుసరించే విధంగా ఉండేది కదా. వాళ్ళు ఈ పథకాన్ని రూపొందించుకున్నారు కదా. అన్నదాత ఎద్దేడ్చిన ఎగుసము, రైతేడ్చినటువంటి ఆ నాగలి అని పెద్దలు ఏదైతే చెప్తారో అది అక్షర సత్యం కదా. అప్పుడు గతంలో ఎంత దయనీయమైన పరిస్థితి ఉండే, దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఎట్లా ఉంటుండే. ఇంకా ఉద్యమ కాలంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో నేను చూశాను, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ నడుస్తూ ఉంది. ఆయన పాడినటువంటి పాట, సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లైరా, కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, ఎగుసాలు ఏమాయరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా అని ఆయన పాడుతూ ఉంటే కదిలిపోయి, ఆయన చాలా గొప్పగా ప్రాజెక్టుల దుస్థితిని, వలస పాలనలో తెలంగాణ వ్యవసాయం ఎట్లా వెనుకబడ్డది కళ్ళకు గట్టి ఆయన పాడుతూ ఉంటే ఆ లైవ్లో
నాటి ఉద్యమ దళపతి కేసీఆర్ గారు ఆ గోరటి వెంకన్న గారికి పాదాభివందనం తెలియజేసిండండి. ఎంతో ఉదాత్త హృదయం ఆయనది. తెలంగాణ కరువును, తెలంగాణ ప్రజల దుఃఖాన్ని, తెలంగాణ రైతు గోసను కళ్ళకు గడుతున్నటువంటి వెంకన్నను లైవ్లో తను కేసీఆర్ గారు ఉద్యమ దళపతి, అంత గొప్ప వ్యక్తి, తెలంగాణ సమాజం యావత్తు ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి ఆ తరుణంలో గోరటి వెంకన్న గారికి ఆయన లైవ్లో పాదాభివందనం చెప్పారు కేసీఆర్ గారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ గోస చూసిండు, అదంతా చూసిండు. ముందుగా వ్యవసాయాన్ని దారిలోకి తీసుకురావాలి, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడాలనేటువంటి ఒక ఆలోచనతోని ఆయన ఎన్ని చేయగలుగుతాన్ని ఆయన మేనిఫెస్టోలో పెట్టకున్నప్పటికీ, హామీ ఇవ్వకున్నప్పటికీ వ్యవసాయానికి ఏం చేస్తే మనం రైతును ఆదుకున్నట్టు అవుతుంది, అదనపు పంట పండించినట్టు అవుతుంది అని చెప్పేసి ఎందుకంటే ఒకప్పుడు ఈ ఆంధ్ర వలస పాలకులు మీకు వ్యవసాయమే రాదు, మీకు వ్యవసాయం చేత కాదు అని చెప్పినటువంటి వాడు. మరి అటువంటి స్థితి నుంచి దేశానికి అన్నం పెట్టే విధంగా, ఇవాళ పంజాబ్ను తలదన్నే విధంగా వరిని పండించి ఒక అన్నం గిన్నెలాగా, ఒక బువ్వకుండలాగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత ఆయనది కాదా? నీళ్ళిచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి, సకాలానికి ఎరువులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి, ఏ కొరత లేకుండా చూసుకొని, మరి కరోనా లాంటి కష్టకాలంలో కూడా కరెంటు కోతలు లేకుండా, తర్వాత రైతు బంధు ఆపకుండా అన్ని రకాలుగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా వాళ్ళు ఇచ్చిన హామీ 2 లక్షలకు అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రుణమాఫీ చేసి మేము 2 లక్షల రుణమాఫీ మేము చేసినాం పూర్తి స్థాయిలో అని వాళ్ళు చెప్పు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ రైతులకు మంచి చేయలేదంటారు ఇప్పుడు మీరు? కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు ఇవాళ. బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా దమ్ముతో, ధైర్యంతో, అసెంబ్లీ సాక్షిగా, వాళ్ళు అసెంబ్లీని అబద్ధాలు ఆడడానికి అడ్డాగా మలుచుకుంటే అసెంబ్లీని ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజా సమస్యల్ని లేవనెత్తడానికి బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది. మరి ఇవాళ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, ఏ ఒక్క గ్రామానికైనా, వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన గ్రామమైనా సరే, ముఖ్యమంత్రి గారి స్వగ్రామమైనా సరే, లేదా తన నియోజకవర్గంలో సిరిసిల్లాలోని గ్రామమైనా సరే, ఏ ఊరికైనా వెళ్దాం, ఎక్కడన్నా రైతుకు 100% రుణమాఫీ కనుక జరిగితే 2 లక్షల రుణమాఫీ, మరి నేను రాజీనామాకు సిద్ధం, స్పీకర్ ఫార్మాట్లో నేను రాజీనామా చేస్తాను, వైదొలుగుతాను, రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంత స్పష్టంగా చెప్పిందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. చారాన వంతు 25% కూడా రైతులకి వాళ్ళ రుణమాఫీ జరగలేదు. ఎన్నికలకు ముందు వాళ్ళు ఆపిండ్రు, ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి, కంప్లైంట్ చేసి ఎన్నికలకు ముందు మరి ఆ రైతు బంధుని ఆపి, ఆ రైతు బంధుని ఎన్నికలైనాక ఇచ్చిర్రు. అది కూడా చాలా రోజుల తర్వాత ఇచ్చిర్రు. అప్పటి వరకు ఆగి ఉన్నటువంటి రైతు బంధు కోసం తీసిపెట్టినటువంటి ఆ నిధులు ఇటు మళ్లించలేదు, అవి దారి మళ్లించి ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చి తర్వాత ఎప్పుడో డిమాండ్ చేస్తూ ఉంటే, పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే ఆ రైతు బంధు ఇచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే రైతు భరోసా వేసుకోవచ్చు, మీరు ఏదైతే ఎకరానికి 5,000 ఇస్తే మేము 7,000 ఇస్తామన్న వీళ్ళు ప్రస్తుతం ఎక్కడ కూడా విధి విధానాలు రూపకల్పన చేయలేమంటే, నిజంగానే వీళ్ళు 15,000 సంవత్సరానికి 15,000 ఇస్తా అన్న వాళ్ళు నిజంగానే ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే? వాళ్ళు మాట్లాడే మాటను చూస్తే రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. మొత్తానికే కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పిండ్రో, కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ 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 బలికేటట్టే ఉన్నారు. రైతు బంధుకు మరి వాళ్ళు ఇడుపుగాయదం ఇచ్చేస్తున్నారు. రైతుకు ఏ రకంగా మేలు చేసే ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే రైతును ముంచే ప్రభుత్వం. 60 ఏళ్ళు గోసబడ్డారు, తర్వాత కూడా మళ్ళీ రైతు గోస ఉచ్చుకునేందుకే ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు దాపురించినాయి. కాంగ్రెస్ పాలన అంటేనే రైతు నిండా ముంచేది. నాడు 6 గంటల కరెంటు మేమే ఇచ్చినామని చెప్పి, నిజమే మీరే మొదలుపెట్టినారు ఉచిత కరెంటు, కానీ ఎంత అండి? 9 గంటలని మొదలు చెప్పారు, తీరా 6 గంటలు. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి వాళ్ళు 6 గంటల కరెంటు, అర్ధరాత్రి దొంగోలే కరెంటు వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, పాము కాట్లు, కరెంటు షాకులు, రకరకాలుగా రైతులు చనిపోయిన పరిస్థితిని చూసినాం. మీరైతే మీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం రైతులు పంట పండించే వాళ్ళ నాటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఇవాళ వీళ్ళు రైతులకు మేము బోనస్ ఇస్తాం అని ఎన్నికలకు ముందు ప్రకటించారు. తర్వాత మెల్లగా మాట మార్చి వీళ్ళు బోనస్ సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని,
సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ఆ సన్నవడ్లకు కూడా అందరి రైతులకు ఇవ్వక సకాలంలో కొనక వాళ్ళంతా కూడా బ్లాక్లో ఇతర వ్యాపారులకు దళారులకు తిండి గింజల్ని మరి పెట్టిన పెట్టుబడి వాళ్ళకు అప్పై కూర్చుంటుంది. ఇంకోటి వర్షాలు పడతా ఉన్నాయి, ఆ గింజల్ని ఎక్కడ దాచాలో తెలియదు, సదుపాయాలు లేవు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, ఎక్కడో ఒకక్కడ అమ్మేసిండ్రు. వీళ్ళు ఇచ్చింది ఎంత, వీళ్ళు ముంచింది ఎంత రైతులకు, వీళ్ళు ఇచ్చింది ఎంత. ఇవాళ ఒక్క పంట కాదండి, మా నిజామాబాదే ఉన్నది. నిజామాబాద్లో ఇవాళ పసుపు పండుతుంది, నిజామాబాద్లో వీళ్ళ కందులు పండుతాయి, ఆర్మూర్ సైడ్ ఎర్రజొన్నలు పండుతాయి, చెరుకు పండుతుంది. అక్కడ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మరి చెరుకు సంవత్సరం పంట అండి, ఒక్క సంవత్సరం పంట చెరుకు. ఏ రకంగా చెరుకుకు వీళ్ళు 2 పంటలు 3 పంటలకు ఇస్తానడు. ఇంకా ఇప్పుడు చెరుకుకి ఎట్లా ఇస్తాడు, కందికి ఎట్లా ఇస్తాడు, ఇతరాతర పంటలకు ఎట్లా ఇస్తాడు, బోనస్ ఎట్లా సాధ్యమవుతుంది? బోనస్ మిగతా పంటలు ఒక సన్న వడ్లకే నువ్వు బోనస్ అన్నావు, అది కూడా నువ్వు సకాలంలో కొనవు, సకాలంలో డబ్బులు ఇవ్వవు రైతులు. స్పష్టంగా దళారీ వ్యవస్థ కనబడతా ఉన్నది. దళారులను పెంచి పోషించే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వము. ప్రజాప్రభుత్వం కాదు, రైతుల ప్రభుత్వం కాదు. ఇది పేరు ప్రజాప్రభుత్వం అని చెప్పడమే తప్ప ఇది పాలకుల కాడ నుంచి మొత్తం కూడా దళారీ వ్యవస్థని. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అర్థమవుతలేదా అండి? వాళ్ళు ఎంతసేపు అవమానించాలనే తప్ప ఇంకొక ధ్యాస వాళ్ళకి కనబడతలేదు. విషయం మీద చర్చిద్దాం, ఏది మంచి అసలు చర్చ అనవసరం అండి. మీరు ఎన్నికలకు ముందు చెప్పిండ్రు రైతు భరోసా ఇస్తామన్నారు, ఎకరానికి 10,000 ఆ ప్రభుత్వం ఇస్తుంది, 15,000 మేము ఇస్తామన్నాం. ఈ బీఆర్ఎస్ 2 పంటలకే ఇస్తుంది, 3 పంటలకు ఎందుకు ఇస్తలేదని నోటికి ఎంత వస్తే అంత వాగి అవమానించినటువంటి ఆ రేవంత్ రెడ్డి 2 పంటలకు కూడా ఇయ్యని పరిస్థితి ఇవాళ. ఒక్క పంటకు కూడా ఇవ్వలేదు. వానకాలం పంటకు లేదు, యాసంగి పంట కూడా నాట్లు పడుతున్నాయి, వరి నాటుతున్నారు, విత్తుతున్నారు, మరి చెరుకు పంట వేస్తున్నారు. ఎట్లుంది అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు అన్నట్టు ఇంత కొంత ఆదుకున్నారని మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లుంది వాళ్ళ పరిస్థితి? అంటే మళ్ళీ అప్పులు తెచ్చుకొని పంట పెట్టుబడి పెడుతున్నారు అనుకోవచ్చు. రైతుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. రైతుల పరిస్థితి ఏం బాగలేదు. అప్పులు పుట్టవు, అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకు డబ్బు వచ్చే వ్యవస్థ అయితే దెబ్బతిన్నది. ఏది పాతకాలంలో ఉండే అప్పుల వ్యవస్థ, సౌకర్య వ్యవస్థ అది లేదు ఇప్పుడు. వాళ్ళు ఇప్పుడు ఏవో ఫైనాన్స్లకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, పెద్ద మొత్తంలో మిత్తులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైతుకు మిగిలేది ఏముండదు. మళ్ళీ రైతు ఆత్మహత్యలు, రైతు దుఃఖము, రైతు గోస, పంటలు బీళ్లు పడే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో కేవలం వర్షాధార పంటలు వేసే చోట విత్తనాలు ఎక్కడ మునుగుతామో, వాన పడుతుందో లేదో, ఈ పెట్టుబడి పెట్టి చచ్చే కన్నా బీళ్లు పెట్టుకున్నది నయమో అని ఉండే పరిస్థితి ఉంటుండే కొన్ని ప్రాంతాల్లో. ఇటు మెదకు, జైరాబాద్ అటువైపు ప్రాజెక్టులు లేక నీళ్ళు లేని సందర్భంలో నారాయణఖేడ్ ఆ వైపు పెసర, మినుము, ఈ పప్పు ధాన్యాలు పండించే వాళ్ళందరూ కూడా, ఒక పంట వేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఒక్క పంట కూడా వర్షాధార పంట పండించుకుని, జొన్న ఇట్లాంటి పంటలు పండించుకునే వాళ్ళు కూడా విత్తనాలు పెట్టుబడి దున్నడానికి కావాలి, విత్తనానికి కావాలి, ఇట్లాంటివన్నీ భయపడి అసలు పంట వేసేవాళ్ళు కాదు. మరి రైతు బంధు వచ్చిన తర్వాత ధైర్యంతో పెట్టుబడి అయితే వచ్చింది, పండితే మేము అదృష్టవంతులు, లేదంటే లేదనేటువంటి ఒక ధీమాతోని వాళ్ళు సాగు చేయడం మొదలుపెట్టారు. ఆ ధీమా ఎక్కడిదిగా? మళ్ళీ బీళ్లు పడే పరిస్థితి వస్తుంది, మేము విత్తనాలు మునగాల్సి వస్తుంది, మేము లాగోడి పెట్టుబడి, రైతేమంటాడు పెట్టుబడి లాగోడి అంటారు. ఆ లాగోడి బాగా ఎక్కువైపోయింది. అంతా ఏది యంత్ర ఆధారిత వ్యవసాయం అయిపోయింది. 1 ఎకరం దున్నియాలంటే ఎంత ఖర్చు వస్తుంది, ఆ ఎకరానికి విత్తనం కావాలంటే ఎంత ఖర్చు, పెట్టుబడి ఖర్చు బాగా పెరిగిపోయింది. దేనికి మద్దతు ధర ఇస్తున్నారు? ఏ పంట వాళ్ళు కొంటున్నారు? ఏ పంట వాళ్ళు ఇప్పుడు ఎన్ని లక్షల టన్నులు వాళ్ళు కొన్నారు? గతంలో కొన్నది ఎంత, ఇప్పుడు కొన్నది ఎంత? గత సంవత్సరం కొన్నది ఎంత, ఈ సంవత్సరం కొన్నది ఎంత? అప్పుడు నిధులు ఎన్ని విడుదల చేసిండ్రు, ఇప్పుడు ఎన్ని చేసిండ్రు? బోనస్ ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎంత శాతం రైతులు బోనస్ని తీసుకోగలిగినరు, ఇవ్వగలిగినరు? వీళ్ళు స్పష్టత ఉన్నదా? ఆ చర్చ ఉన్నదా? ఎంతసేపు మీ పాలనలో ఇది జరిగింది, మీ పాలనలో ఇది జరిగింది, అది జరిగింది. సరే మార్పు కోరుకున్నారు కదా, మీరేం మార్చి పేర్లు మార్చడమేనా మీరు చేసింది? ఈ మార్పు మరక కన్నా అధ్వానం. ఈ మార్పు దుర్మార్గమైనటువంటి ప్రజలు ఏ మార్పు అయితే ఉండకూడదు అనుకోవాలో, జీవితాంతం మార్పు అంటే వనికి చావాలో, మార్పు అనే మాట వింటే ప్రజాకోటి తెలంగాణ ప్రజలు భయపడేటువంటి పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొస్తా ఉంది. ఒకవైపు ఇది ఇలా ఉంటే కేటీఆర్ అరెస్ట్ అంటూ గత 2-3 రోజులుగా పెద్ద ఎత్తున తెలంగాణలో
కాస్త వివాదాస్పదంగానే మారింది. ఎందుకు నిజంగానే ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్‌లో స్కామ్ జరిగిందనుకోవచ్చా? ఎంత మాత్రం లేదు. హ్మ్. ప్రపంచ దేశాలు గర్వించే విధంగా, హ్మ్. ప్రపంచ దేశాలన్నీ గర్వించే విధంగా ప్రపంచమంతా ఒక్కసారి కోట్లాది మంది ఇటువైపు తలదిప్పి చూసే విధంగా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక ప్రగతికి, ఒక డెవలప్‌మెంట్‌కి, ఒక ఆధునికతకు చిహ్నంగా ప్రపంచం గుర్తించే స్థాయికి హైదరాబాద్‌ని తీసుకెళ్తే హ్మ్. ఒక్కసారి ఎంత దెబ్బ ఇది! హ్మ్. ఎంత అవమానం హైదరాబాద్‌కు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఈ రేవంత్ రెడ్డి చర్య హ్మ్. ఆహ్, దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఇంతకన్నా అవమానం ఇంకేం లేదు. అంటే హ్మ్. వాళ్ళు చెప్తున్నారు దాదాపు 55,00,00,000 కుంభకోణం జరిగింది ఈ ఫార్ములా ఈ రేసింగ్‌లో అని. అది కుంభకోణం ఎట్లయితది? హ్మ్. స్పష్టంగా ఇక్కడి నిధులు అక్కడికి హ్మ్. బదిలీ అయినాయి. స్పష్టంగా అక్కడ లెక్కలున్నాయి. ఆధారం ఉన్నది అంతా ఉంది. హ్మ్. ఇదేదో ఇల్లీగల్‌గా ఈ ఆయనలాగా బ్యాగుల్లో మోసుకొని పోలేదు గదా! అదేమన్నా లెక్కలకు లేనిది గాదు గదా! అదే రహస్య ఒప్పందం గాదు గదా! అదే చీకటి ఒప్పందం గాదు గదా! అదేదో కూల్చే ప్రయత్నం గాదు గదా! దేన్నో నష్టం కలిగించాలనే ప్రయత్నం కాదు గదా! నీలాగా ప్రజాస్వామ్యాన్ని కూని జేయాలనేటువంటి ప్రయత్నం గాదు గదా! రేవంత్ రెడ్డి గారు. మీరెందుకట్లా దీన్ని ఇదొకటేనా అండి? ఆయన చెయ్యని దుష్ప్రచారం ఏమున్నదసలు? ఉద్యమం కాడ నుంచి మొదలుపెడితే 10 ఏండ్ల పాలన సుభిక్షమైనటువంటి హ్మ్. సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ ఆ పాలనను ఎక్కడన్నా ఒక్క మాటగా ఆయన ప్రశంసించిండా? పోనీ ప్రశంసించకపోని అతని సహజ నైజం అనుకుందాం. హ్మ్. కానీ విమర్శ చేయకుండా ఉన్నాడా? ఎక్కడికి పోయినా ఒక నాకైతే ఒకటి గుర్తొస్తదండి. నవ్వొస్తది. హ్మ్. నేనే గాదు తెలంగాణలో ఎటు పోయినా అదే అనుకుంటున్నారు. బస్‌లో వస్తున్నామన్నా వాళ్ళు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? ఆవు వ్యాసంలాగా ఎటు పోయినా కేసీఆర్‌ని తిట్టుడే గదా! హ్మ్. ఆయనకు వేరే ఏమొస్తది? హ్మ్. పుస్తక ప్రియులు కొంతమంది బస్‌లో వస్తున్నారు. అరే! ఈరోజు పోవద్దు ఎందుకంటే హ్మ్. రేవంత్ రెడ్డి ప్రారంభానికొస్తారు. ఆయన హ్మ్. కేసీఆర్‌ని తిట్టడమే ఇగ ఎక్కడ ఈ బుక్ ఫేర్ విషయంలో. బుక్ ఫెయిర్ మన విషయంలో. గ్రౌండ్స్‌లో ఆ! ఇందిరా పార్క్ ఆ! దగ్గర. ఆ! ఎన్టీఆర్ దాంట్లో గ్రౌండ్స్‌లో హ్మ్. బుక్ ఫెయిర్‌కి ఆయనొస్తారు. మళ్ళీ ఆయన కేసీఆర్‌ని తిట్టడమే చేస్తారు. హ్మ్. ఇగ రేవంత్ ఎటు పోయినా ఆయనకిగ వేరే ఏం రాదు. హ్మ్. తానేం చేయగలడో చెప్పలేడు. హ్మ్. ఈ ఏడాది కాలంలో తానేం చేసిండో చెప్పుకోవడానికి ఏమీ లేదు. హ్మ్. ఇంకా 4 ఏండ్లలో తానేం చేయదలుచుకున్నాడో చెప్పడానికి ఆయనకు ధైర్యం లేదు. హ్మ్. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు హ్మ్. కాబట్టి. చెయ్యడు. అసాధ్యం. అంటే వీళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఏందంటే హెచ్ఎండిఏకించి 10,00,00,000 ఎళ్ళినప్పుడు ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇవ్వాలా గదా! ఈ విషయంలో అవకతవకలు జరిగినాయి అంటుల్లు గదా మరి. ప్రభుత్వం అంటే ఎవరు? ఆ! ప్రభుత్వం అంటే ఎవరు? ఆయన బాధ్యతాయుతమైనటువంటి మంత్రి. హ్మ్. ఐటీ మంత్రి, తర్వాత పురపాలక శాఖ మంత్రి. ఆయన్నే గదా! ఆయన ద్వారానే గదా జరగాలి. కేటీఆర్ గారి ద్వారానే గదా జరగాలి. మరి ప్రభుత్వం అంటే వేరే గాదు గదా! హ్మ్. అక్కడ ఏ రకంగా గూడా ఒక్క శాతం గూడా హ్మ్. జరగలేదు. అవినీతి జరగలేదు. హ్మ్. స్కామ్ జరగలేదు. జరుగుతున్నదంతా బట్టగాల్సి మీదేసే కుట్రనే. ఆ! జరుగుతున్నదంతా ఆయనేమో ఏసీబీ కోర్టు ఉపశమనం. 10 రోజుల వరకు మీరు అరెస్ట్ చేయొద్దు. అట్లెట్లా మీ ఎఫ్ఐఆర్ సరిగా లేదు. హ్మ్. కోర్టు. వెంటనే ఈడీ హ్మ్. రంగంలోకి దిగుతది. హ్మ్. ఏసీబీ అరెస్ట్ చేయొద్దంటే ఈడీ రంగంలోకి దిగుతది. ఇదెక్కడ విడ్డూరము? హ్మ్. 2 జాతీయ పార్టీలు ఎంత కుట్ర చేస్తున్నాయి. హ్మ్. ఎంత పన్నాగం దుష్ట పన్నాగం ఇది. ప్రాంతీయ పార్టీల బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల ఉనికిని హ్మ్. భరించలేనటువంటి, సహించలేనటువంటి కుట్ర మాత్రం 2 జాతీయ పార్టీలు. హ్మ్. నువ్వు పాలకపక్షం నువ్వుండు, ప్రతిపక్షం నేనుంటా. హ్మ్. నువ్వు వేలుకో నేనే ఇద్దరం కలిసి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేద్దాం. అయితే నువ్వు దోసుకో లేకపోతే నేను దోసుకుంటా. హ్మ్. ఇది నడుస్తా ఉన్నది. హ్మ్. ఇది 2 జాతీయ పార్టీలు ఇవో ఈ అట్లా చేస్తా ఉన్నాయి. అంటే అదే పొంగులేటి మీద ఈడీ 16 చోట్ల ఈడీ దాడులు. హ్మ్. ఏది? ఏది చిన్న విషయం బయటకొచ్చిందా? హ్మ్. ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఏ విషయమై రాదు? ఎ ఆయనెళ్ళి అదానితో ఏం చర్చలు జరిపిండ్రు? హ్మ్. ఏం లోపాయికారి ఒప్పందమైంది? ఎక్కడ బయట పెట్టగలుగుతారు? వీళ్ళు ఇవాళ తెలంగాణను నాశనం పట్టేయడానికి, తెలంగాణను అడుగుముట్టేయడానికి, తెలంగాణ వద్దురా బాబు అనుకునేలా చేయడానికే కుట్ర తప్ప తమ సీమాంధ్ర పెట్టుబడిదారుల తొత్తులుగా, ఏజెంట్లుగా ఈ పాలకులు చేస్తున్నటువంటి తీరైతే తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నాకొకటి చెప్పండి. ఈ దాదాపు 7 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి గదా! అసెంబ్లీ సమావేశాల్లో మీకు ఏదైతే నచ్చిన ఒక అంశాన్ని ప్రభుత్వం చర్చించిందంటే ఏం చెప్తారు? ఏమీ లేదు. ఎందుకని? ఏమీ లేదు. హ్మ్. ఏ ఒక్క అంశం ప్రజలకి ఉపయోగపడే అంశం ఉన్నదా? లేదు. ఎంతసేపు హ్మ్. గత 10 ఏండ్ల పాలనను తప్పుపట్టే ప్రయత్నం తప్ప హ్మ్. అది ఏదన్నా గాని హ్మ్. ఒక్కటే గుర్తొస్తది. ఇగ ఆవు వ్యాసం తప్ప ఇంకేం లేదు. హ్మ్. ఆవు వ్యాసం తప్ప ఇగ ఆహ్, ఆహ్, వి
ఒక విద్యార్థి అట టీచర్ 4 వ్యాసాలు ఇచ్చి దూరదర్శన్, రేడియో, వార్తాపత్రికలు, ఆవు ఈ 4 నువ్వు ప్రిపేర్ అయ్యి రా నాన్న వ్యాసం రాద్దు గానని టీచర్ చెప్పింది. ఈ స్టూడెంట్ ఒక ఆవు వ్యాసమే చదువుకున్నాడు. టీచర్ మాత్రం దూరదర్శన్ ఇచ్చింది. వాడేం చేసిండు, దూరదర్శన్లో పాఠాలు, రైతుల కార్యక్రమాలు వస్తాయి, అందులో ఆవుల పెంపకం వస్తుంది, ఆవుకు 4 కాళ్ళుండును, ఒక తోకుండును, 2 కొమ్ములుండును, ఆవు వ్యాసమే రాసేసి దూరదర్శన్ టైటిల్ పెట్టిండు, ఆవు వ్యాసం రాసి. అరే నేను దూరదర్శన్ గురించి అడిగితే నువ్వు ఆవు వ్యాసం రాసినావు, ఈసారి రేడియో, మళ్ళీ రేడియోలో అదే రిపీట్, లేదు లేదు వీడు ఇట్నే ఈసారి వార్తాపత్రికలు, మళ్ళీ వార్తాపత్రికలు అదే. అట్లా ఇప్పుడు పరిస్థితి. అసెంబ్లీలో మాట్లాడతాడా, అవతల మాట్లాడతాడా, కౌలు రచయితల సభనా, విద్యార్థుల సభనా, సభ ఏదని, సందర్భం ఏదని అడగక్కర్లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడా, ఆయన ప్రభుత్వం, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన సహచరులు ఎవరైనా మాట్లాడతారా? కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఉద్యమాన్ని, కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, ఇది తప్ప ఇంకోటి లేదు. అటు కేంద్రం ఈ ఈ ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతీయాలనేటువంటి బీజేపీ ఎత్తుగడ. అంటే ఇప్పుడు మనం పూర్తిగా హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, అక్కడక్కడ కొన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి. హైడ్రా విషయంలో కావచ్చు, లేకుంటే విగ్రహం విషయంలో కావచ్చు, ఇవన్నీ జరుగుతూ వార్తలన్నీ వస్తున్నాయి. మనం రీసెంట్గా కూడా చూసాం, గచ్చిబౌలిలో ఈ సైకిల్ ట్రాక్ కూడా తీసేయడం జరిగింది. నిజంగానే ఆ సైకిల్ ట్రాక్ తీసేయడం వల్ల ప్రభుత్వానికి కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న హెచ్ఎండిఏకి కావచ్చు, జిహెచ్ఎంసీకి ఎటువంటి లాభం ఉందక్క? విధ్వంసం తప్ప నిర్మాణం తెలియనటువంటి ప్రభుత్వం ఇది. అక్కడ సైకిల్ ట్రాక్ చూస్తూ ఉంటే ఆ వైపు వెళ్ళిన వాళ్ళందరూ ఒక రజనీకాంత్ ప్రశంసిస్తాడా ఆ వైపు నుంచి వెళ్తూ? నేను హైదరాబాద్లోనూ ఉన్నానా, మరి ఎక్కడున్నానో అర్థమవుతలేదు, అంత గొప్పగా అభివృద్ధి చెందిందని ఒక లయ, సినీ నటి వచ్చి లయ ప్రశంసిస్తుందా? ఇట్లా ప్రముఖులందరూ హైదరాబాద్ను చూసి ఆశ్చర్యపోతుండ్రు. ఇంత గొప్ప ఎదుగుదల, ఇంత గొప్ప అభివృద్ధి మేము అసలు ఊహించలేదు, ప్రపంచ ప్రఖ్యాత నగరాల కన్నా మిన్నగా హైదరాబాద్ కనబడతా ఉందని. అది చూసి భరించలేని తత్వం. ఇవాళ ప్రపంచంలో రెండోదైనటువంటి సైకిల్ ట్రాక్ నిన్నేమన్నదయ్యా? దానివల్ల నీకే నష్టము? విధ్వంసం తప్పితే, కూల్చివేత తప్పితే నిర్మాణం అనేది తెలియదు. విధ్వంసం, నాశనం చేయడం తప్పితే సృష్టించడం అనేది తెలియదు. అట్లాంటి పాలకుల చేతుల్లో ఇవాళ ఒక కబంధ హస్తంలో, ఒక భస్మాసుర హస్తంలో, భస్మాసురుడి చేతికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం చాలా విచారకరం. ప్రజలు బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కొద్ది శాతం మంది. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలైతే గ్రామీణ ప్రజల్ని తిట్టిపోసుకుంటున్నారు. మేము 100% ఇక్కడ ఇవ్వగలిగినాము అధికారము, మేము హైదరాబాద్ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని మేము గమనించగలిగినాము, మేము ఓట్లు తక్కువ శాతంలో వేసినా మేము ఎన్నుకున్నాము. పల్లెల్లో వీళ్ళు దేనికి మోసపోయారు, ఎట్లా మోసపోయారు, ఈ అబద్ధం హామీలను ఎట్లా నమ్మిరి, వాళ్ళు చేసిన పనికి అలా మేము శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. నిరంతరాయంగా 24 గంటలు తాగునీళ్ళు వచ్చేటువంటి హైదరాబాద్లో ఇవాళ నీటి గోస మొదలైంది, విద్యుత్ కోతలు మొదలైనవి, హైడ్రాతో కూల్చివేతలు మొదలైనవి. ఎప్పుడు కేవలం బఫర్ జోన్ అనో, ఇంకోటనో, మూసి అనో అక్కడ మాత్రమే జరుగుతాయి అనుకోవడానికి లేకుండా, ఏది ఎక్కడుందో, అసలు ఈ రంగం, రియల్ ఎస్టేట్ రంగం ఎంత కుదేలైందండి, నిర్మాణ రంగం ఎంత కుదేలైంది. ఒక్క రంగం కనుక వెనుకబడితే దాని చుట్టూ ఉన్నటువంటి వ్యాపారాలు, దాని చుట్టూ ఉన్నటువంటి పని, దాని చుట్టూ ఉన్నటువంటిది ఎంత నష్టపోతారు ప్రజలు. రైట్. ఏదైతే అసెంబ్లీ ఈ రోజుతో ముగియనున్నది, గత 6-7 రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి సమస్యలు కానీ ప్రభుత్వం ప్రజలకు అవసరమయ్యే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు. ఏదైతే ప్రజలకు మేము ఇవి ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చినామని కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న సీఎం గారికి మేము సంవత్సర కాలంగా ఏం చేసినాం, ఇంకా 4 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం అనే క్లారిటీ కూడా లేదు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర గారు బలంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోవైపు గచ్చిబౌలిలో ఏదైతే ఆ సైకిల్ ట్రాక్ తీసేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి లాభం ఉంది, ఎటువంటి నష్టం కలుగుతుందన్న విషయాలు కూడా ఎక్కడ కూడా చెప్పడం లేదు. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో వాటిని విధ్వంసం చేయడానికే వాళ్ళు ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుమిత్ర గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.